50 కిలోవాట్స్ ఛార్జర్. ఇది 50 కిలోవాట్స్ ఛార్జర్. ఇది ఇక్కడ చూడండి 2 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 2 తీసేసి జస్ట్ ప్లగ్ ఇట్ ఇన్ అంతే, చాలు. ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోకి మారి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. హోల్డరు, జియో బీపీ, ప్లగ్ షేర్, ఛార్జ్ నవ్వు, వోల్ట్రాన్, ఎలక్ట్రిక్ పే, స్టాటిక్ అండ్ ఈవీ మిత్ర. ఇది గవర్నమెంట్ ఈవీ మిత్రది. సో మనమైతే ఇప్పుడు రాజాజీ నగర్లో ఉన్నాం. ఆల్రెడీ కనెక్ట్ చేసాం, ప్లగ్డ్ ఇన్ మందే. సో మనం ఇప్పుడు ఎంటర్ అమౌంట్ 70 రూపీస్ రీఛార్జ్ చేద్దాం. డన్. 72 రూపీస్, 2 రూపీస్ జిఎస్టీనా, 2 రూపీస్ 16 పైసా జిఎస్టీ, 11 రూపీస్ సర్వీస్ కాస్ట్. ఎస్టిమేటెడ్ ఛార్జింగ్ కాస్ట్ వచ్చేసి 58 రూపీస్. స్టార్ట్ ఛార్జింగ్ నౌ. కంప్లీట్ యువర్ పేమెంట్. మనమైతే ఇప్పుడు పేమెంట్ చేసేసాం. ప్లీజ్ కనెక్ట్ ద ఛార్జర్ టు యువర్ వెహికల్. ఛార్జర్ కనెక్టెడ్, స్టార్టింగ్ సూన్, వెయిటింగ్ ఫర్ ద ఛార్జర్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్, యాక్సెప్టెడ్, వెయిటింగ్ ఫర్ డేటా ఎనర్జీ. సో ఇలా వస్తుంది. సో మనకి ఛార్జర్లో ఇలా చూపిస్తుంది. మనకి స్టార్ట్ అయ్యింది 29%కి స్టార్ట్ అయింది ఛార్జింగ్. అండ్ 30 ఇప్పుడు 30% ఉంది కరెంట్గా. అండ్ మన కార్ వచ్చేసి మీరు చూడొచ్చు అరౌండ్ 18 కిలోవాట్స్ తీసుకుంటుంది. సో ఇప్పటికి 0.27కి కన్జ్యూమ్ అయ్యింది. సో లెట్స్ సీ ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కుతుందో. 70 రూపీసే రీఛార్జ్ చేసాం. మనకు అన్ని పోగా 58 రూపీస్కి ఛార్జ్ అవుతుంది, అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ, మెయింటెనెన్స్ అన్నీ తీసేగా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత అవుతుంది అనేది చూద్దాం. అలాగే మీరు కార్లో కూడా చూద్దాం. కార్లో చూపిస్తాను. చూడొచ్చు కార్లో కూడా ఛార్జింగ్ ఎక్కుతుంది. మనకి టోటల్ 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది కదా, అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. మనం అంతసేపు పెట్టాం. ఇప్పుడు 31% ఉంది. ఇంకొక 30% వస్తే మనం